ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. 2 కార్పొరేషన్లు కవిసం చేసుకుంటామన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు. మరో 2 కార్పొరేషన్లో కీ రోల్ గా ఉంటామని అంచనాలు వేస్తున్నారు. 10 నుంచి 15 మున్సిపాలిటీలు గెలుస్తామని నేతలు అభిప్రాయపడుతున్నారు. 100కు పైగా మున్సిపాలిటీలో ఖాతా తెరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హంగ్ వస్తే కింగ్ మేకర్స్ అవుతామని అంచనాలు పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థులను క్యాంపు తరలిస్తుంది హైకమాండ్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు బస్సులో తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ముందు నుండి కూడా ఇప్పుడు క్యాంప్ రాజకీయాల్లో సైతం బీజేపీ ఒక అడుగు ముందే వేసిందని చెప్పుకోవచ్చు. బీజేపీ అనేక స్థానాల్లో కింగ్ మేకర్గా అవతరించే అవకాశం ఉండడంతో ముందస్తుగా వారి అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రిజల్ట్స్ రాకముందే గెలవడానికి ఎవరు అయితే అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకొని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి క్యాంపులకు తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, బీజేపీ ముందు నుండి బీజేపీ ఒక దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రచారంలో సైతం అదే దూకుడును వివరించింది. మొత్తం 123 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లకు ఎలక్షన్ జరిగింది. అందులో 7 కార్పొరేషన్స్లో కనీసం 2 కార్పొరేషన్లు బీజేపీ పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంటుంది. నిజామాబాదు అదేవిధంగా కరీంనగర్ను కమిషన్ చేసుకుంటామన్న ధీమాతో బీజేపీ ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాలలో మెరుగైన స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరిస్తామన్న ధీమాతో మంచిర్యాలలో, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళందరినీ తీసుకొని కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలంతా కూడా వాళ్ళని క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లో కనీసం 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లను సైతం బీజేపీ క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒక 40 నుండి 50 స్థానాల్లో బీజేపీ కింగ్ మేకర్గా అవతరిస్తామన్న అంచనాలతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కింగ్ మేకర్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ తీసుకునేటువంటి స్టాండ్ భవిష్యత్ ఎన్నికలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న దానిపైన ఇతర పార్టీలు బీజేపీని విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందన్న అంచనాల్లో బీజేపీ ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఇటు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మరొక పార్టీ వారిపైన విమర్శలు చేస్తుందన్న ఊహాగానాలు, అంచనాలతోటి వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలిస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎలా ఆయా కౌన్సిలర్లు వివరించాలన్న దానిపైన రాష్ట్ర పార్టీ అదేవిధంగా జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా కౌన్సిలర్లు వివరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా క్యాంపుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే 2 పార్టీలకు, ఇటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు సమాన దూరాన్ని పాటించాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇంతకుముందే కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ వ్యూహాలు చూస్తున్నట్లయితే ఇటు కింగ్ మేకర్గా అవతరించేటువంటి స్థానాల్లో ఇటు కాంగ్రెస్కు కానీ బీఆర్ఎస్ కానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండి తమ బలాన్ని ప్రూవ్ చేసుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు 2 పార్టీలకు సమాన దూరంలో ఉంటూనే కాంగ్రెస్ అంటే ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ఆల్టర్నేట్ అనేది చెప్పే ప్రయత్నం కూడా చేయాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరించాలి, వ్యూహాలు ఎలా ఉండాలి, ఆ వ్యూహాలను గెలిచినటువంటి కౌన్సిలర్లకు ఎప్పటికప్పుడు వివరించేందుకు వాళ్ళందరినీ క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు గెలిచిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపులోనే అంటిపెట్టుకుని ఉంచుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఓడిపోయిన వారిని కూడా కొంత బయటకు పంపించే అవకాశం ఉంటుంది, లేదా అందరినీ అక్కడనే పెట్టుకొని ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్కు మేయర్ ఎన్నిక రోజు నేరుగా వాళ్ళని తీసుకొచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదా ఆయా చైర్మన్లను ఎన్నుకునే టైంలో బీజేపీ అభ్యర్థులు అవసరం లేదు అనుకుంటే ఆ ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉండేందుకు కూడా బీజేపీ వివరించే అవకాశం అయితే లేదు. అయితే స్థానిక పరిస్థితులు ఆయా సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా ముందస్తుగానే క్యాంపులకు తరలించి ఒక
వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందే బీజేపీ మేల్కొని బీజేపీ ఒక ముందడుగు వేసి క్యాంపులకు ఇటు కౌన్సిలర్ అభ్యర్థులను అదేవిధంగా కార్పొరేట్ అభ్యర్థులను అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ అజయ్, అంటే హంగ్ కూడా ఎక్స్పెక్టేషన్ పైన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ స్పెషల్ గా హంగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు ఎలాంటి వ్యూహం రచించే అవకాశం ఉంటుంది? చాలా చోట్ల బీజేపీ హంగ్ వస్తుందన్న అంచనాలతోటైతే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హంగ్ వచ్చిన క్రమంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు కీలకమైనటువంటి విషయం. బీజేపీ ఎటువైపు ఇటు కాంగ్రెస్కు స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్కు మద్దతు ఇస్తే బీఆర్ఎస్ బీజేపీని విమర్శించే అవకాశం ఉంటుంది. అసలు సిద్ధాంతపరంగా బీజేపీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశమే లేదని చెప్పుకోవచ్చు. మరొక వైపు బీఆర్ఎస్కు కనుక మద్దతు ఇచ్చే ఉంటే ఇంతకుముందు కాంగ్రెస్ విమర్శించినట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆయా చైర్మన్లను మున్సిపల్ చైర్మన్లను లేదా మున్సిపల్ మేయర్లను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్తో కనుక పొత్తు పెట్టుకుని ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ పొత్తుంటుందన్న ఒక స్లోగన్ని కాంగ్రెస్ పబ్లిక్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి అంశంలో ఏ విధంగా వివరించాలి అనేది కొంత వ్యూహాత్మకంగా వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే మేము ఈ ఎన్నికలకు సంబంధించి అటు కౌన్సిలర్ ఎన్నికలకు మేయర్ ఎన్నికలకు మేము దూరంగా ఉంటాం. వారు ఎవరిని మద్దతు ఇచ్చి ఎవరిని ఎంపిక చేసుకున్నా మాకు సంబంధం లేదు. మేము పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన దగ్గరనే మేము చైర్మన్ను కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎన్నికలో పాల్గొంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.